Hello students, today we are going to learn the new lesson that is the banyan tree. Okay, banyan tree అంటే ఏంటి, తెలుగులో ఏమంటారు banyan tree ని? మర్రి చెట్టు. ఓకేనా? సో without any delay, let's get into the topic. Though the house and grounds belonged to my grandparents, the magnificent old banyan tree was mine. So what is the child saying? He's saying that the house and the grounds belonged to his grandparents. అవి వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్కి సంబంధించినవి అంట. ఓకేనా? ద మెగ్నిఫిసెంట్ ఓల్డ్ బనియన్ ట్రీ వాజ్ మైన్. మెగ్నిఫిసెంట్ బనియన్ ట్రీ అంటే మార్వలస్, ఎక్సలెంట్ బనియన్ ట్రీ. అది ఎవరిది అంటున్నాడు? ఇట్ వాజ్ హిజ్, అది తనది అని అంటున్నాడు. ఓకేనా? చీఫ్లీ బికాస్ గ్రాండ్ ఫాదర్ ఎట్ 65 కుడ్ నో లాంగర్ క్లైంబ్ ఇట్. So, who cannot climb it? His grandfather. Why? Because he is at 65. చీఫ్లీ అంటే ఏంటి ఇక్కడ? మెయిన్లీ అని అర్థం. ఓకేనా? మెయిన్లీ ఎందుకంటే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ 65 ఇయర్స్ ఏజ్ కాబట్టి తను అది క్లైంబ్ చేయలేడు. ఇట్స్ స్ప్రెడింగ్ బ్రాంచెస్ విచ్ హంగ్ టు ది గ్రౌండ్ అండ్ టుక్ రూట్ అగైన్ ఫార్మింగ్ అ నంబర్ ఆఫ్ ట్విస్టింగ్ ప్యాసేజెస్. సో ఫర్ బనియన్ ట్రీ ద బ్రాంచెస్ దే హంగ్ టు ది గ్రౌండ్కి వేలాడుతూ ఉంటాయి. హంగ్ అనేది హ్యాంగ్ యొక్క పాస్ట్ టెన్స్. ఓకేనా? అండ్ టుక్ రూట్ అగైన్, మళ్ళీ అక్కడి నుంచి ఇంకో చెట్టు అనేది వస్తుందన్నమాట. ఫార్మింగ్ ఎ నెంబర్ ఆఫ్ ట్విస్టింగ్ ప్యాసేజెస్. యూ కెన్ సీ ఇన్ దిస్ పిక్చర్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ట్విస్టింగ్ ప్యాసేజెస్. ట్విస్టింగ్ మీన్స్ జిగ్జాగ్ ఆర్ వైండింగ్. సో చాలా జిగ్జాగ్ ప్యాటర్న్స్లో ఆ బ్రాంచెస్ అనేవి ఒక ప్యాసేజ్, ఒక వేని ఫామ్ చేస్తున్నాయి అన్నమాట. ఓకేనా? గేవ్ మీ ఎన్లెస్ ప్లెజర్. ఎన్లెస్ అంటే అంతులేని, ప్లెజర్ మీన్స్ హ్యాపీనెస్, అంతులేని ఆనందాన్ని ఇస్తున్నాయి అనమాట. ఓకేనా? అమాంగ్ దెమ్ వర్ స్క్విరల్స్ అండ్ స్నేల్స్ అండ్ బటర్ఫ్లైస్. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ యానిమల్స్ నియర్ ద ట్రీ. అమాంగ్ దెమ్ వర్, వాట్ ఆర్ దే? స్క్విరల్స్, బటర్ఫ్లైస్ అండ్ స్నేల్స్. ఓకే. ద ట్రీ వాజ్ ఓల్డర్ దెన్ ది హౌస్, ఓల్డర్ దెన్ గ్రాండ్ ఫాదర్, యాజ్ ఓల్డ్ యాజ్ డెహ్రాడూన్ ఇట్ సెల్ఫ్. సో ఆ ట్రీ యొక్క వయసు ఎంత అంటున్నాడు? ఇట్ ఈస్ ద ఓల్డర్ దాన్ ది హౌస్, ఆ హౌస్ కన్నా ఓల్డ్, అండ్ ఓల్డర్ దాన్ ది గ్రాండ్ ఫాదర్, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కన్నా ఓల్డ్ అనమాట. యాజ్ ఓల్డ్ యాజ్ డెహ్రాడూన్ ఇట్ సెల్ఫ్, డెహ్రాడూన్ ప్లేస్ ఎంతైతే ఓల్డో అంత ఓల్డ్ అంట. ఓకేనా? ఐ కుడ్ హైడ్ మై సెల్ఫ్ ఇన్ ఇట్స్ బ్రాంచెస్ బిహైండ్ థిక్ గ్రీన్ లీవ్స్. సో బిహైండ్ ద థిక్ గ్రీన్ లీవ్స్ హీ కుడ్ హైడ్ హిమ్సెల్ఫ్. హైడ్ అంటే ఏంటి? దాక్కోవటం. తను ఆ గ్రీన్ లీవ్స్ వెనకాల దాక్కుంటాడంట. ఓకేనా? అండ్ స్పై ఆన్ ది హోల్ వరల్డ్ బిలో. స్పై అంటే ఏంటి? టు వాచ్ సీక్రెట్లీ. ఓకేనా? ఆ మొత్తం ఏరియాని స్పై చేస్తాడంట. మై ఫస్ట్ ఫ్రెండ్ వాజ్ ఎ స్మాల్ గ్రే స్క్విరల్. Arching his back and sniffing into the air, he seemed at first to resent my invasion of his privacy. So, who is the boy's first friend? It is a squirrel. Okay, it is green color. You can see this in this picture, right? Arching his back. Arching అంటే ఏంటి? ఆర్చ్ అంటే ఏంటి అసలు? ఇట్ ఈస్ ఎ బో. ఓకే, ఆర్చింగ్ హిస్ బ్యాక్ అంటే తన బ్యాక్ని ఒక బో లాగా బెండ్ చేయటం. ఓకే, అండ్ స్నిఫింగ్ ఇన్ టు ది ఎయిర్. Sniffing means smelling into the air. He seemed at first to resent my invasion of his privacy. Okay, privacy అంటే ఏంటి? The state of being alone. Invasion అంటే attack. So what is that boy attacking? ఆ బాయ్ తన ప్రైవసీని అటాక్ చేస్తున్నాడు. సో రిజెంట్ అంటే ఏంటి? డిస్లైక్. సో ఇట్ డిస్లైక్డ్ ద ఇన్వేషన్ ఆఫ్ హిస్ ప్రైవసీ. ఇన్వేషన్ అనేది నౌన్ ఫామ్. ఇన్వేడ్ అనేది వర్బ్ ఫామ్. ఓకేనా? బట్ వెన్ హీ ఫౌండ్ దట్ ఐ డిడ్ నాట్ ఆర్మ్ మై సెల్ఫ్ విత్ క్యాటపల్ట్ ఆర్ ఎయిర్ గన్, he became friendly. So the squirrel found that he has no arms. Arms means like catapult that you can see in this picture, and air gun. Arms ante avi, the weapons are called arms. And when I started bringing him pieces of cake and biscuit, he grew quite bold and was soon taking morsels from hand. So when the boy is giving some food like cake or biscuit, he grew quite bold. ఓకే, నా బోల్డ్ అంటే ఏంటి? కొంచెం ధైర్యం వచ్చింది. హీ గాట్ ది కరేజియస్నెస్. ఓకే, హీ గ్రోకి యొక్క పాస్ట్ టెన్స్ ఏంటిది? గ్రీవ్. ఓకే, హీ గ్రీవ్, కొంచెం ధైర్యం అనేది పెరిగింది.
and was soon taking morsels from hand. Morsels means స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫుడ్, స్మాల్ పీసెస్ ఆఫ్ ఫుడ్. ఆ ఫుడ్ని హ్యాండ్లోంచి తీసుకునే అంత ధైర్యం వచ్చిందనమాట ఎవరికి, ఆ స్క్విరల్కి. Before long, he was delving into my pockets and helping himself to whatever he could find. So, who is delving? Delving means what? To go deep into. So, the squirrel is going deep into his pockets and helping himself whatever he finds. ఏదైనా దొరుకుతుందేమోనని తను చూస్తున్నాడనమాట. He became that clues. He was a very young squirrel and his friends and relatives probably thought him foolish and headstrong for trusting a human. So what these squirrels friends and relatives thought that he is a foolish and headstrong. ఓకేనా, ఇక్కడ ప్రాబబ్లీ అంటే ఏంటి, మోస్ట్ లైక్లీ. ఫూలిష్ మీన్స్ మ్యాడ్నెస్ అండ్ హెడ్ స్ట్రాంగ్ మీన్స్ వాట్, ఇట్ ఈస్ రెక్లెస్నెస్ ఆర్ కేర్లెస్నెస్. అంటే అంత కేర్లెస్గా హ్యూమన్స్కి దగ్గర అవుతున్నాడని వాళ్ళు ఫీల్ అవుతున్నారన్నమాట. In the spring, when the banyan tree was full of small red figs, birds of all kinds would flock into its branches. So, when it is a spring season, the banyan tree is filled with red figs. Because of that, there are lot of birds that flock into its branches. Flock means there are group of birds, they gather into those branches. అంటే ఆ స్ప్రింగ్ సీజన్ అప్పుడు ఫిగ్స్ అంటే ఫ్రూట్స్ అనేవి చాలా ఉంటాయి అన్నమాట బనియన్ ట్రీకి. దానికోసం చాలా బర్డ్స్ అనేవి అక్కడ బ్రాంచెస్కి వచ్చేవి. ద రెడ్ బాటమ్డ్ బుల్బుల్, cheerful and greedy, parrots, miners and crows squabbling with one another. So red bottomed bulbul, it is a one kind of bird. Okay, cheerful and greedy, it is cheerful means like happy, and greedy means the desire to want something more, ఎక్కువగా కావాలని ఆశపడటం. ఓకేనా. అండ్ parrots, miners and crows squabbling with one another. Squabbling means quarreling అంటే ఏంటి, గొడవ పడుతున్నాయి. During the fig season, the banyan tree was the noisiest place in the garden. So during fig season, throughout the garden, the banyan tree is the noisiest place because of the sounds of birds. Halfway up the tree, I had built a crude platform where I would spend that afternoons when it was not too hot. So halfway up the tree అంటే ఏంటి, చెట్టుకి మధ్యలో. I had built a crude platform. Crude అంటే రఫ్ ప్లాట్ఫామ్. పిల్లలు రఫ్గా కడతారు కదా, అంత నీట్గా కట్టరు. సో హియర్ ఇన్ దిస్ పిక్చర్ వీ కెన్ సీ ఎ ప్లాట్ఫామ్ లైక్ దట్ హీ బిల్ట్. ఓకే, బట్ ఇట్ ఈస్ somewhat రఫ్. వేర్ ఐ వుడ్ స్పెండ్ ది ఆఫ్టర్నూన్స్ వెన్ ఇట్ వాజ్ నాట్ టూ హాట్. తను ఆఫ్టర్నూన్స్ అక్కడ స్పెండ్ చేసేవాడు, ఎప్పుడైతే బాగా ఎండగా లేదో అప్పుడు స్పెండ్ చేసేవాడు అనమాట. ఐ కుడ్ రీడ్ దేర్, ప్రాపింగ్ మై సెల్ఫ్ అప్ అగెయిన్స్ట్ ద ట్రీ విత్ ఎ కుషన్ ఫ్రమ్ ది లివింగ్ రూమ్. సో కుషన్ మీన్స్ వాట్, పిల్లోస్. ఫ్రమ్ లివింగ్ రూమ్ నుంచి పిల్లోస్ తెచ్చుకొని అక్కడ పెట్టుకునేవాడు. ప్రాపింగ్ మై సెల్ఫ్ అప్ అగెయిన్స్ట్ ద ట్రీ. ప్రాపింగ్ మీన్స్ లీనింగ్. సో హీ టుక్ ది సపోర్ట్ ఆఫ్ ది ట్రీ టు లీన్. అలా లీన్ అవ్వడానికి ఆ ట్రీ యొక్క సపోర్ట్ తీసుకున్నాడు అనమాట. దెన్ హీ వుడ్ రిలాక్స్ అండ్ హీ వుడ్ రీడ్ లైక్ దట్. అలా లీన్ అయ్యి చదువుకునేవాడు. సో ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ రైట్ టు లివ్ ఆన్ ది ట్రీ అండ్ టు రీడ్. Treasure Island, Huckleberry Finn and the Story of Dr. Dolittle were some of the books that made up my banyan tree library. So that boy used to read books, right? So what kind of books he used to read? He used to read Treasure Island, Huckleberry Finn and the Dr. Dolittle, the story of Dr. Dolittle. These are the kinds of book he used to read on that tree. Okay, he made that tree as a లైబ్రరీ. హీ మేడ్ ద బనియన్ ట్రీ యాజ్ ఏ లైబ్రరీ. సో తను ఆ చెట్టుని తన లైబ్రరీ లాగా చేసేసుకునేవాడు. అక్కడ కూర్చొని చదివేవాడు అనమాట, కొన్ని స్టోరీ బుక్స్ చదివేవాడు. వెన్ ఐ డిడ్ నాట్ ఫీల్ లైక్ రీడింగ్, ఐ కుడ్ లుక్ డౌన్ త్రూ ది లీవ్స్ ఎట్ ది వాల్ బిలో. సో వెన్ హీ డజంట్ వాంట్ టు రీడ్, హీ యూజ్డ్ టు లుక్ డౌన్ ఎట్ ది వాల్ బిలో. వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ హిమ్, హీ యూజ్డ్ టు వాచ్ దెమ్. ఓకే, తను అక్కడ కూర్చొని అలా చూస్తూ ఉండేవాడు. తనకి ఎప్పుడైతే చదవాలనిపించలేదో అప్పుడు అలా చూసేవాడు అనమాట. అండ్ వన్ పర్టిక్యులర్ ఆఫ్టర్నూన్ ఐ హ్యాడ్ ఏ గ్రాండ్ స్టాండ్ వ్యూ ఆఫ్ దట్ క్లాసిక్ ఆఫ్ ది ఇండియన్ వైల్డ్స్, ఎ ఫైట్ బిట్వీన్ ఎ మంగూస్ అండ్ ఎ కోబ్రా. సో వన్ పర్టిక్యులర్ ఆఫ్టర్నూన్, ఒక పర్టిక్యులర్ ఆఫ్టర్నూన్ అప్పుడు ఐ హ్యాడ్ ఎ గ్రాండ్ స్టాండ్ వ్యూ
ఒక క్లియర్గా వ్యూ అనేది కనపడింది అనమాట. లైక్ హీ ఈజ్ ఇన్ ఎ స్టేడియంలో ఉన్నట్టుగా ఒక క్లియర్ వ్యూ కనపడింది. దేనిది? క్లాసిక్ ఆఫ్ ది ఇండియన్ వైల్డ్స్. ఇండియాలో ఉన్న వైల్డ్స్లో ఒక క్లాసిక్ అనమాట. ఏంటిది అది? ఎ ఫైట్ బిట్వీన్ ఎ మంగూస్ అండ్ ఏ కోబ్రా. సో ఒక ఆఫ్టర్నూన్ తను ఒక మంగూస్ ఇంకా ఒక కోబ్రా యొక్క ఫైట్ చూశాడు. ఓకేనా? దానికి సంబంధించిన స్టోరీ మనము పార్ట్ 2లో చూద్దాం. ఓకే.